ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రహదారులు గుంతలమయంగా మారాయి. ఆదిలాబాద్ నుంచి రాంపూర్, సుంకిడి మీదుగా నాందేడు, కిన్వట్ ప్రాంతాలకు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారి గుంతలు ఏర్పడి అధ్వానంగా మారింది. దీంతో ఈ రోడ్డుపై రాకపోకలు సాగించాలంటేనే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షాలకు దెబ్బతిన్న ఆదిలాబాద్ జిల్లాలోని రహదారులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రహదారులను కూడా పూర్తి స్థాయిలో దెబ్బతిన్న పరిస్థితి. అంతర్రాష్ట్ర రహదారులతో పాటు జాతీయ రహదారి కూడా పెద్ద ఎత్తున గుంతలమయంగా మారింది. మనం ప్రస్తుతం ఆదిలాబాద్ నుంచి నాందేడ్, కిన్వట్, అదేవిధంగా మాహూర్ వైపు వెళ్ళేటువంటి అంతర్రాష్ట్ర రహదారి వైపు ఉన్నాము. అంతర్రాష్ట్ర రహదారిపై ప్రస్తుతం అయితే అన్ని ప్రాంతాల్లో కూడా గుంతలమయంగా మారిన పరిస్థితి. ప్రస్తుతం అయితే ఆదిలాబాద్ నుంచి కనెక్టివిటీ ఉంది. అంతర్రాష్ట్ర రహదారిపై ప్రతినిత్యం కూడా వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. దాదాపు అడుగు తీసి అడుగు వేస్తే కూడా గుంత ఉంది. చాలా వాహనాలకు కూడా సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దాదాపు ఆదిలాబాద్ నుండి లక్ష్మీపూర్ చెక్ పోస్ట్ ఏదైతే సరిహద్దు ఉందో ఆ లక్ష్మీపూర్ చెక్ పోస్ట్ వరకు కూడా ఇదే పరిస్థితి ఉంది. దాదాపు 25 కిలోమీటర్లకు పైగానే ఈ పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. తాంసీ, తలమడుగు మండలాలతో పాటు చాలా గ్రామాలకు కూడా కనెక్టివిటీ ఉంది. మహారాష్ట్ర కూడా ఆదిలాబాద్ వైపు నుంచి ప్రతినిత్యం వందలాది వాహనాల రాకపోకలు సాగుతుంటాయి, ప్రయాణాలు సాగుతుంటున్న పరిస్థితి. వాహనాలు రావాలంటే కూడా ఇబ్బందికర పరిస్థితి ఉంది. రాత్రిపూట అయితే మరీ ఇబ్బందిగా ఉంటుందని చెప్తా ఉన్నారు. చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు. వాహనదారులంతా కూడా సాంకేతికంగా అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అయితే ఈ అంతర్రాష్ట్ర రహదారికి సంబంధించి ఆదిలాబాద్ నుంచి ప్రతిరోజు కూడా ఆర్టీసీ బస్సెస్ కానీ, గూడ్స్కి సంబంధించిన లారీస్ కానీ ఈ ప్రాంతంగా రవాణా కొనసాగుతుంది, ప్రయాణాలు కొనసాగుతూ ఉంటాయి. ఎట్లా ఉంది రహదారికి సంబంధించి? చాలా రోజుల నుంచి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఏమంటారు మీరు? రోడ్డు బాగా గలీజుంది సార్. బాగా ఇబ్బంది పడుతున్నాయి. ఇక్కడ యాక్సిడెంట్లు కూడా 2-3 అయినాయి. ఇక్కడ రోడ్డు బాగు చేయాలని కోరుతున్నాం. రోజు 1000 వాహనాలు నడుస్తాయి ఇక్కడ మహారాష్ట్ర, కిన్వట్, తలమడుగు, తాంసీ, కిన్వట్, మాహూర్. డిమాండ్ లేదు సార్, రోడ్డు బాగు చేయాలి సార్. ప్రతిరోజు కూడా వందల సంఖ్యలో వాహనాలు జరుగుతూ ఉంటాయి. ఈ ప్రాంతంలో రాకపోకలకు సంబంధించి స్కూల్ పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ముఖ్యంగా అత్యవసరమైతే ఆసుపత్రులకు వెళ్ళాలంటే కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఎట్లా ఉంది ఇప్పుడు? దీనివల్ల బాగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మొన్న నైట్ వరకు ఒక యాక్సిడెంట్ అయింది, ఇక్కడ పడ్డాడు. ఇంతకుముందు కూడా కంప్లీట్ చేసినాం. ఏటీసీ వాళ్ళతో బాగా ఇబ్బంది అవుతుంది. ఎన్ని లారీస్ నడుస్తాయి? మినిమం ఒక 100 లారీలు నడుస్తాయి సార్. మార్నింగ్ 3 o'clock నుంచి మళ్ళీ నైట్ మొత్తం 10 o'clock వరకు నడుస్తాయి సార్. దీనివల్ల బాగా ఇబ్బంది పడుతున్నాం. ఇంతకుముందు కంప్లీట్ చేసినా ఎవరు పట్టించుకోలే. దీనివల్ల చెప్పాము, అందరికి చెప్పినాం. సార్ అన్నారు చేద్దామని చెప్పారు. వందల సంఖ్యలో లారీలు నడుస్తాయి. ఏం ప్రాబ్లం ఉంటుంది? ఇంతకుముందు రిపేర్ వరకు వేసిన సార్, అక్కడ చూడండి. అది మొత్తంగా చూడొచ్చు, చాలా ప్రాంతాల నుంచి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. వాహనాలు భారీ సంఖ్యలో వస్తూ ఉంటాయి. ఈ భారీ సంఖ్యలో వచ్చే ముఖ్యంగా కేటీక్స్కి సంబంధించి ఆయిల్ ట్యాంకర్స్ కానీ ఇతర గూడ్స్కి సంబంధించిన వాహనాలు వందల సంఖ్యలో ఈ రహదారిపై రాకపోకలు సాగిస్తున్న సందర్భంలో అనేక సందర్భాల్లో కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా అంబులెన్సులు కూడా అత్యవసరంగా వెళ్ళే పరిస్థితి లేదు. చాలా కూడా ఇబ్బందికర పరిస్థితి ఉంది అని చెప్తా ఉన్నారు. చాలా ప్రాంతాల్లో ఎట్లా ఉంటుంది అనేది మాత్రం పరిస్థితిని కొంత అంచనా వేసుకోవచ్చు. రాకపోకలు కానీ అత్యవసర పరిస్థితుల్లో వెళ్ళాలంటే ఇబ్బందికరంగా ఉంది. ఖచ్చితంగా రహదారి మరమ్మతులకు సంబంధించి వెంటనే చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఆదిలాబాద్ నుంచి ఈ కిన్వట్ వైపుకు వెళ్ళే అంతర్రాష్ట్ర రహదారితో పాటు ఆదిలాబాద్ నుంచి చంద్రపూర్ వెళ్ళే అంతర్రాష్ట్ర రహదారి జైనత్ మండలంలోని తర్నంబాగు వద్ద కూడా లో లెవెల్ వంతెన కారణంగా అనేక ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇబ్బందులపై అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినప్పటికీ ఫలితం లేకుండా పోతుంది. ఖచ్చితంగా వర్షాలు తగ్గుముఖం పట్టినాయి కాబట్టి ఖచ్చితంగా వీటి మరమ్మతు కార్యక్రమాలు కానీ లేకపోతే కొత్త రహదారుల నిర్మాణం చేపట్టాలని చెప్పి ప్రజానికం నుంచి డిమాండ్ వ్యక్తమవుతున్న పరిస్థితి. శ్రీనివాస్, HNTV.